నమస్తే. వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ఇవాళ దేశ రాజధాని ఢిల్లీ అట్టుడుకుతోంది. ఒకవైపు పార్లమెంట్ సమావేశాల్లో కూడా ప్రతిపక్ష పార్టీలు ఆ యొక్క పార్లమెంట్ భవనాన్ని కుదిపేస్తూ ఉన్నారు. నీట్ లీకేజీకి సంబంధించినటువంటి అంశంతో పార్లమెంట్ దద్దరిల్లుతోంది. మరోవైపు జంతర్ మంతర్ వద్ద గత 2 రోజులుగా పెద్ద ఎత్తున విద్యార్థులు, దేశంలో ఉన్నటువంటి జెన్జీ యూత్ అంతా కదిలి వచ్చినటువంటి నేపథ్యంలో ఒకవైపు లాఠీలు విరుగుతున్న, రబ్బర్ బుల్లెట్లు పేలుతున్న, అట్లాగే వాటర్ కెనాన్లు చేసిన, పోలీసుల హింసాకాండ జరిగిన, టియర్ గ్యాసులు వదిలిన, ఏది జరిగినా వెనక్కి తగ్గేదే లేని జంతర్ మంతర్ దగ్గర భీష్మించుకొని కూర్చున్నారు. ఆఖరికి కాళ్ళతో నడవలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా కనీసం అంత గాయాల పాలైతే కూడా మహిళలను లెక్క చేయకుండా ఢిల్లీ పోలీసులు సాగించినటువంటి హింసాకాండ గురించి ఇవాళ జాతీయ స్థాయిలో అతి పెద్ద చర్చలు లేవనెత్తాం. అంటే నరేంద్ర మోదీ గారికి సంబంధించి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని ఎవరూ హరించలేదు. మరోవైపు నిజంగా అంత స్థాయిలో హింస జరిగిన తర్వాత ఇవాళ దేశంలో ప్రజాస్వామ్యం అన్నది ఉందా, లేదంటే ప్రశ్నార్థకంలో పడిపోయిందా? ఇవాళ డెమోక్రసీ కాదు, డెమోక్రైసీ అంటున్నారు. అంటే ఏడుస్తోంది, ప్రజాస్వామ్యమే ఏడుస్తోంది అని చెప్పే పరిస్థితి వచ్చింది. ఇవాళ దేశం మాట్లాడుతున్నారు, దేశం స్పందిస్తోంది. ఇవాళ యువతకు దేశం మొత్తం మద్దతు పలుకుతోంది. కానీ ఇవాళ ఎన్డీఏ సంబంధించినటువంటి నాయకులకు, నరేంద్ర మోదీకి ఎక్కడ కూడా చీమగుట్టినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తా ఉంటే దేశంలో నలుమూలల నుంచి ఫుడ్ పంపిస్తా ఉన్నారు. జొమాటో, స్విగ్గీ ఇట్లా ఆర్డర్లు చేసి ఫుడ్ పంపిస్తా ఉన్నారు. मुंबई से भाई। भैया 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 कहाँ से भेजा? सर मैं स्विगी से आया हूँ, भेजने वाले ने नाम नहीं बताया, बट इसमें बॉम्बे लिखा हुआ है। बिहार से ये पानी खुद के पैसे से हम लोग दोस्तों ने एक साथ ये पैसे इकट्ठे करे। మరి వాస్తవానికి వాళ్ళు అడిగింది ఏంటి? వాళ్ళ భద్రత అడుగుతున్నారు, వాళ్ళ భవిష్యత్తు గురించి క్వశ్చన్ చేస్తున్నారు, కానీ లాఠీలు విరగొడుతూ ఉన్నారు. ఇవాళ ప్రజాస్వామ్యానికి గుండెకాయ అని చెప్పుకునే నగరం ఢిల్లీ లాంటి నగరంలో రోడ్లపై నిలబడి తమ గొంతు వినిపించుకోవాలనుకుంటున్నటువంటి విద్యార్థుల పైన లాఠీలు విరిగినటువంటి దృశ్యాలు ఇవాళ దేశాన్ని కలిచివేస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కరి కంట తడి పెడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ వీడియోలు ఎంతలా వైరల్ అవుతున్నాయి అంటే ఇవాళ సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఏ ప్లాట్ఫామ్ లో చూసినా ఆ వీడియోలే కనిపిస్తున్నాయి. నరేంద్ర మోదీ గారికి సంబంధించినటువంటి పోస్టర్లే కనిపిస్తుంది. అది కూడా ఇవాళ అమ్మాయిలను చూడకుండా, విద్యార్థులను చూడకుండా ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేతులు జోడించి వేడుకుంటున్నా, నేలపై కూర్చొని నిరసన తెలిపినా వారి కన్నీళ్లు ఇవాళ సమాధానం ఏంటంటే వాళ్ళ కన్నీటికి లాఠీ చార్జీనే సమాధానం చెప్తోంది. అది కూడా ఇవాళ ప్రధానంగా అమిత్ షాకి సంబంధించినటువంటి గూండాల్లాగా పోలీసులే మఫ్టీల్లో కనీసం డ్రెస్ లేకుండా, నేమ్ ప్లేట్స్ లేకుండా విచ్చలవిడిగా చెలరేగి హింసను ప్రేరేపించినటువంటి పరిస్థితి. ఇక్కడ ఒక ప్రశ్న ఉత్పన్నమవుతోంది. విద్యార్థులు నిజంగా శత్రువులా? వారి చేతుల్లో ఏమన్నా బందూకులు, తుపాకులు ఏమన్నా ఉన్నాయా? వాళ్ళు ఏమన్నా సంఘ విద్రోహ శక్తులా? వారి చేతిలో ఉన్నది కేవలం ప్లకార్డులే కదా. వారి గొంతులో ఉన్నది కేవలం ఒక డిమాండ్ మాత్రమే కదా. వాళ్ళకి వాళ్ళ రైట్ టు, వాళ్ళకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, అడిగే హక్కు ఉంది ప్రజాస్వామ్యంలో. మరి ఇంత బలప్రయోగం ఎందుకు చేస్తున్నారు? మరి ఇక్కడ పోలీసులు ఏం చెప్తున్నారు? చట్టాన్ని అమలు చేస్తున్నాం, మా బాధ్యత. కానీ అదే చట్టం వాస్తవానికి పౌరుల గౌరవాన్ని, హక్కులను కూడా కాపాడాలని చెప్పలేదా? మరి ఇప్పుడు దేశం అంతా కూడా అడుగుతున్నటువంటి ప్రశ్న, ఇటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు. ఇవాళ నిజంగా దేశంలో ఏం జరుగుతోంది? ఇవాళ ప్రజాస్వామ్యం ఉందా ఈ దేశంలో? ప్రజాస్వామ్యంలో నిజంగా ప్రశ్న అడిగే హక్కు కూడా లేదా? నిజంగా ఒకవేళ అట్లా ఉంటే ప్రశ్న అడిగితే ఇంత లాఠీ దెబ్బలే సమాధానం చెప్తాయా? ఇవాళ కనీసం వస్తున్నటువంటి వీడియోలు, ఫోటోలు చూస్తుంటే కంట్లో నీళ్ళు ఆగట్లా. అంటే లాఠీలకు మేకులు కొట్టినటువంటి లాఠీలతోటి పిల్లల్ని కొడుతున్నారు అంటే నిజంగా ఈ వైరల్ గా మారినటువంటి వీడియోల్లో అసలు ఢిల్లీలో ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి. నిజంగా ఢిల్లీ పోలీసులు సిగ్గుపడాల్సినటువంటి సందర్భం వచ్చింది. కొంతమంది పోలీసులు అయితే స్పష్టంగా వాళ్ళు మఫ్టీలతోటి ఇవాళ నిజంగా వాంటెడ్ క్రిమినల్స్ లాగా వాళ్ళ ఫోటోలు సోషల్ మీడియాలో తిరుగుతా ఉన్నాయి. వాళ్ళు ఎవరో తెలియదు. వాళ్ళు నువ్వు ఎవరైనా అడిగితే కొడుతున్నారు, నేమ్ ప్లేట్లు లేవు. ఒకసారి కొన్ని వీడియోస్ చూపిస్తే చూడండి. सिविल ड्रेस में कुछ लोग गुंडे हैं या पुलिस वाले हैं, जिस तरीके से वो लाठी बरसा रहे हैं,
చూశారు కదా ఎంత నిర్దాక్షిణ్యంగా ఒక ఏఎస్పీ స్థాయి వ్యక్తి ఒక అమ్మాయిని నిర్దాక్షిణ్యంగా చంప మీద లాగి కొడుతున్నాడు. ఇంకా కొంతమంది అయితే పోలీసులు వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ ని లాఠీలతో కుచ్చుతూ ఉన్నారు. ఇంకా కొంతమంది బరితెగించి ఎంత బరితెగింపు సిగ్గులేనిగా ఎంత బరితెగించి వాళ్ళ పోలీసులు నడి రోడ్డు మీద అమ్మాయిలను చూడకుండా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. నిజంగా వీటి గురించి సోషల్ మీడియాలో ఇవాళ వీడియోలు వైరల్ అవుతా ఉంటే దేశం మొత్తం మాట్లాడుకుంటున్నారు. కానీ ఢిల్లీ పోలీసులు నిజంగా సిగ్గుపడాల్సినటువంటి సందర్భం. ఇవాళ మనం నిన్న చూసాం ధర్మేంద్ర ప్రధాన్ ఏం మాట్లాడతాడు, మజ్బూతీ కా సర్కార్. ఎక్కడ మజ్బూరీ ఉంది అంటే మీరు చేతిలో అధికారం ఉంది కదా అని, చేతిలో పోలీసులు ఉన్నారని, లాఠీలు ఉన్నాయని ఇవాళ ఒక దెబ్బ పడితే నిజంగా పోరాటం ఆగుతుందా, ఉద్యమం ఆగుతుందా, ఉద్యమాన్ని లాఠీ దెబ్బలతో అణచివేయగలమా? ఇది ఒకసారి మన చరిత్ర ఒకసారి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఒకప్పుడు నరేంద్ర మోదీ గారికి సపోర్ట్ చేసినటువంటి యువత ఇవాళ ఇంత స్థాయిలో తిరగబడుతున్నారు అంటే ఇవాళ నిజంగా నరేంద్ర మోదీ గారి మీద పెట్టినటువంటి ఆ ఫ్లెక్సీలు, వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ప్లకార్డ్స్ చూస్తుంటే నిజంగా ఎన్డీఏలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు ఒకసారి పునరాలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఆఫ్టర్ ఆల్ ఒక కాక్రోచ్ జనతా పార్టీ అని పేరు ఎందుకు వచ్చింది? అది కూడా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉన్నటువంటి ఆ చీఫ్ జస్టిస్ చేసినటువంటి వ్యాఖ్యల ద్వారా పుట్టుకొచ్చినటువంటి పార్టీ. ఇవాళ నిజంగా సిస్టమ్ లో తప్పిదాలు లేవా? నీట్ పేపర్ లీకేజ్ జరగలేదా? మరి అంత స్థాయిలో జరిగినప్పుడు ప్రజాస్వామ్యంలో చర్చకు తావులేదా? కనీసం వాళ్ళకి అడిగే హక్కు లేదా? మీకు చర్చించే పిలిచి మాట్లాడాలన్న ఇంగితం లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు? అంత నిరంకుశత్వంగా ఎందుకు మనం ఇవాళ ప్రజాస్వామ్యంలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది? ఇవాళ ఎట్లా పోలుస్తున్నారు? గతంలో జలియన్ వాలా బాగ్ లో ఉన్నటువంటి ఆ యొక్క ఇమేజెస్ తో నరేంద్ర మోదీ గారు ఇవాళ నీట్ పేపర్ లీకేజ్ అంశాన్ని రెండింటినీ కూడా పోల్చి ఇవాళ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్న పోస్టర్లు అంటే నిజంగా ఎన్డీఏ ప్రభుత్వం ఒకసారి పునరాలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ విద్యార్థులు ఎందుకు డిమాండ్ చేస్తున్నారో ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం అధికారం ఉంది కదా అని చెప్పి లాఠీలు విరగొడితే అది ఎక్కడికి దారితీస్తుంది? ప్రభుత్వం కూలిపోయేదాకా దారితీస్తుంది. ఇవాళ నరేంద్ర మోదీ గారికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు పోస్టర్లు ఒకసారి చూసుకుంటే మోదీ యు జస్ట్ మెస్డ్ అప్ విత్ రాంగ్ జనరేషన్ అని, అంటే రాంగ్ జనరేషన్ తో మీరు పెట్టుకుంటున్నారు, మీరు చేస్తున్నటువంటి తీరు కరెక్ట్ గా లేదు అని ఒక ఫ్లెక్సీ ఏఐ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అట్లాగే చాయ్ బనావ్, ఎందుకంటే నరేంద్ర మోదీ గారు చాయ్ వాలా అంటుంటారు. గతంలో ఆయన చాయ్ వాలా అని ఆయన చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎన్నో ప్రచారంలో భాగంగా ఆయన వాడుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవాళ ఒక అమ్మాయి నెక్స్ట్ ఈ జనరేషన్ ఈ తరం అమ్మాయి యువత ఏం మాట్లాడుతున్నారు? చాయ్ బనావ్ కానీ మత్ బనావ్ అంటున్నారు. ఇది నేను మాటలతో కూడా మాట్లాడలేను, కానీ అక్కడ ఫ్లెక్సీలో పెట్టుకుంటే దాన్ని ఇవాళ సోషల్ మీడియాలో వైరల్ గా మారుస్తున్నటువంటి పరిస్థితి. నిజంగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ఇవాళ ఇంకోటి ఏమంటున్నారు? ఈ మొత్తం ఉద్యమానికి మతం రంగు, కులం రంగు, రాజకీయ రంగు పులివేసి దాన్ని గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళకి ఎవరు ఫండింగ్ ఇస్తున్నారు? వీళ్ళ వెనకాల ఆమ్ ఆద్మీ పార్టీ ఉందని, లేకుంటే కొంత విదేశాల నుంచి ఫండింగ్ వస్తుందని, ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా ఒక రైట్ వింగ్ కి సంబంధించినటువంటి వ్యక్తులు, రైట్ వింగ్ మీడియా దీనికి అన్ని రకాల రంగులు పులిమేసి మొత్తం దేశ ద్రోహులుగా, సంఘ విద్రోహ శక్తులుగా వీళ్ళ మీద ముద్రేశారు. నిజంగా ఢిల్లీ పోలీస్ మీద ఈ వ్యాఖ్యలు చేస్తున్నారంటే కొంత ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే నిజంగా సంఘ విద్రోహ శక్తులు ఎవరు అని, ఇవాళ పోలీస్ డ్రెస్ వేసుకున్నటువంటి వాళ్ళే సంఘ విద్రోహ శక్తుల్లాగా పబ్లిక్ సంబంధించినటువంటి ఆస్తుల మీద దాడులు చేసి అంత విద్రోహ శక్తుల్లాగా రెచ్చిపోతున్నారు అంటే ఇవాళ కొన్ని వీడియోలు వైరల్ అవుతా ఉన్నాయి. సరే, కొన్ని వీడియోలు అంటే మనం నమ్మలేం, ఎక్కడో వేరేటివి కూడా తీసుకొచ్చి కొన్ని సందర్భాల్లో దాన్ని ఫ్యాక్ట్ చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి వీడియోలు కూడా కొన్ని వైరల్ అవుతాయి. కాబట్టి నేను ఆ వీడియోలు కూడా స్టిక్ ఆన్ కావట్లా. డైరెక్ట్ గా ఉద్యమం జరుగుతున్నటువంటి సమయంలో కొంతమంది అక్కడి నుంచి తీసినటువంటి వీడియోలు బయటకు వస్తా ఉన్నాయి. ఇవాళ ఆ వీడియోలు చెప్తా ఉన్నారు, ఒకసారి చూడండి వీడియో. देखो पुलिस वाले खुद ही तोड़ रहे हैं ये सारे शीशे, देख रहे हो? अभी तोड़ते हुए पकड़ा गया ये, देखो ये शीशा तोड़ रही है, देखो देखो शीशा तोड़ रही है ये पुलिस वाले, खुद से तोड़ा ये शीशा तोड़ रहे हैं, शीशा तोड़ रहे हैं। देखो इनका नाम पढ़ना है, नाम पढ़ना भाई, खुद से ये सारे शीशा तोड़े। ये अभी शीशा तोड़ा लाइव, अरे लाइव कैप्चर हुआ, लाइव कैप्चर हुआ, लाइव हुआ है, लाइव झूठ मत बोलो, लाइव हुआ है, अरे झूठ मत बोलो। आप देख सकते हैं पुलिस वाले शीशा तोड़े, देख लो भाइयों, ये सारे बस जो दिख रहे हैं ना, ये बस दिख रहे हैं, ये सारे के शीशे तोड़ रहे हैं पुलिस वाले खुद से। अपनी कार की ये जो गाड़ी दिख रही है, नंबर देखो, नंबर देखो, नंबर प्लेट देखो,
ये सर ने तोड़ा है, इन सर नाम पढ़ो इनका, ये सर तोड़े हैं, इनका नाम देखो, शक्ल देखो, ये खुद से तोड़ा है, अभी लाइव कैप्चर हुआ है, सारे लोगों ने लाइव देखा, ये सारे बस के शीशा इन लोगों ने तोड़ा है, सारे बस के शीशे इन लोगों ने तोड़ा है, पुलिस वाले ने तोड़ा है सारे बस के, ये देखो अभी सामने में तोड़ रहे थे, पकड़े गए हैं। ये सब प्रोटेस्ट को भंग करने की साजिश है, ये प्रोटेस्ट भंग करने की साजिश है ये। సో చూశారు కదా ఈ వీడియోలో స్పష్టంగా ఉన్నటువంటి పిల్లలు మాట్లాడుతా ఉన్నారు కదా, ఇవాళ పోలీసులే బస్సుల అద్దాలు పగలు కొట్టుకుంటా ఉన్నారని. ఇంకా అంతకంటే ఏం చెప్తాం? అంతకంటే సిగ్గుమాలినటువంటి పని ఢిల్లీ పోలీసులు ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారు. మహిళలంటే గౌరవం లేదు. ఇవాళ నిజంగా మహిళలకు భద్రత ఉందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అది లేదు. ఇవాళ నిజంగా ఈ రైట్ వింగ్ కి సంబంధించినటువంటి ఐడియాలజీ ఉన్నటువంటి వాళ్ళు కూడా, అంధభక్తులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మేల్కోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశంలో ఏం జరుగుతుందో నిజంగా ఫ్యాక్చువల్ గా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ నిజంగా ఫుల్స్ థింక్ అబౌట్ సిజేపీ వర్సెస్ బీజేపీ అంటే దీని పొలిటికల్ రంగు బులుముతారు కానీ, బట్ ఇట్స్ యాక్చువల్లీ అబౌట్ ద ఫెయిల్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. నిజంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫెయిల్యూర్ మీద మాట్లాడితే దానికి రాజకీయ రంగు బులమాల్సినటువంటి అవసరం ఏముంది? ఎవరో ఒకరో ఇద్దరు చేసినటువంటి వ్యాఖ్యలను పట్టుకొని మొత్తం ఉద్యమమే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి మీద వేల మంది లక్షల మంది గ్యాదర్ అయితే వాళ్ళందరి మీద ఒకే ఘాటిని కట్టి వాళ్ళ మీద రుదితే ఇది ఎంతవరకు కరెక్ట్? మరి నిజంగా ఒక ఉద్యమం అటువంటి వ్యాఖ్యలతోటో రంగులు బులిమి సోషల్ మీడియాలో పల్చబరిస్తే అసలైనటువంటి ఉద్యమం నీరుగారుతుందా? అస్సలు కారదు. అది చాలా బలమైనటువంటి ఉద్యమంగా మరింత రెట్టింపు ఉత్సాహంతో ముందుకు కదం తొక్కుతారు తప్పితే ఎక్కడ ఇటువంటి ఫేక్ ప్రచారాలకి ఉద్యమం ఆగదు. వాళ్ళు అడుగుతుంది ఏంటి? కేవలం వాళ్ళ భవిష్యత్తు అడుగుతున్నారు, అకౌంటబిలిటీగా ఉండాలంటున్నారు. ఇవాళ జాతీయ స్థాయిలో ఆర్మీలో పనిచేసినటువంటి వాళ్ళు కూడా ఇవాళ వచ్చి ఉద్యమానికి కొంత మద్దతు ఇస్తున్నారు. సినిమా స్టార్స్ ముందుకు వచ్చి మాట్లాడుతారు. వాళ్ళందరూ కూడా ఆలోచన చేయాలంటున్నారు. స్విగ్గీ జొమాటోకి సంబంధించినటువంటి అటువంటి పెద్ద ఎత్తున ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా దేశంలో ఉన్నటువంటి యువతకి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఫుడ్ పంపిస్తున్నారు. ఇంకేమంటారు? పోస్టర్స్ కనుక ఒకసారి చూస్తే దిస్ గవర్నమెంట్ లైస్ మోర్ దాన్ మై ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అంటున్నారు. అంటే వాళ్ళకి సంబంధించినటువంటి జీవితంలో ఉన్నటువంటి వ్యక్తుల్లో ఎట్లయితే అబద్ధాలు ఆడతారో దానికంటే ఎక్కువగా ప్రభుత్వం ఆడుతుంది అబద్ధాలు అని. అచ్చే దిన్ కమ్ లీక్ హోజాయేగా అంటుంది. అంటే అచ్చే దిన్ ఇస్తానని వాగ్దానం ఇచ్చినటువంటి నరేంద్ర మోదీ గారు కనీసం ఆ అచ్చే దిన్ కూడా మాకు ఎప్పుడు లీక్ అవుతుందో కూడా కనీసం చెప్పండి అని. ఇంకోటి ఏమంటారు? మోడీజీ మేరే బురే దిన్ వాపస్ దేదో. చెడ్డ రోజులు అచ్చా దిన్ అని మీరు చెప్పారు కదా, మరి గతంలో ఉన్నటువంటి చెడ్డ రోజులన్నా కనీసం మాకు తీసుకొచ్చి ఇవ్వండి అని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇంకా ఢిల్లీ పోలీసులు సిగ్గుమాలిన చర్య ఏంటంటే ఇవాళ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కి సంబంధించినటువంటి వాళ్ళు నేమ్ ప్లేట్లు లేకుండా లేదంటే కనుక వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా గొడ్లను బాదిన తర్వాత కొంతమంది పోలీస్ అధికారులు దాంట్లో సీనియర్ గా ఉన్నటువంటి హైయర్ అఫీషియల్స్ వాళ్ళు ఈ ఉద్యమాన్ని పర్సనల్ గా తీసేసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు అర్థం కావట్లేదు. వాళ్ళు చేయాల్సింది ఏంటి? ప్రభుత్వం ఆదేశాలతో మీరు అక్కడ వర్క్ చేయాలి. కానీ దాని ఉద్యమాన్ని మీరేదో సొంతింటి లేకుంటే మీ సొంత సమస్యలాగా తీసుకొని పర్సనల్ గ్రడ్జ్కి తీసుకెళ్లిపోయి లాస్ట్ కి సోనియా అని ఒక ఆర్ఏఎఫ్ సంబంధించినటువంటి జవాను ఆమె ఇన్స్టాలో స్టోరీ పెడుతుంది. ఏం పెడుతుంది? ఆమె కాంట్ ఫిక్స్ దెమ్సెల్వ్స్ అండ్ దే హ్యావ్ వన్ ఫిక్స్ ద కంట్రీ. అంటే ఈ కాక్రోచ్లు చనిపోయినటువంటి కాక్రోచ్లు ఫోటో పెట్టి పెడతారు. అంటే కాక్రోచ్లు అంటే తన జీవితాలు తాము మార్చుకోలేవు కానీ ఇవాళ దేశాన్ని మార్చగలవు అని అంటున్నారు. అంటే ఫస్ట్ మీ జీవితం మీరు చూసుకుంటారా అని చెప్తున్నారు. ఇది నిజంగా అంత స్థాయిలో ఉద్యోగం జరుగుతుంటే ఎంత హేళనగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అట్లాగే షోడప్ ఫర్ ద ఫ్యూనరల్ ఆఫ్ డెమోక్రసీ అని ఇంకొక పోస్టర్. నిజంగా ఇవాళ డెమోక్రసీ ఫ్యూనరల్ లాగా చేస్తున్నారు, ఇది చూపించారు అని. ఇంకోటి ఏంటి? యు ద రాంగ్ జనరేషన్. ఇవన్నీ మహిళలు పట్టుకున్నటువంటి ప్లే కార్డులు, యువత పట్టుకున్నటువంటి ప్లే కార్డులు. ఈ ప్లే కార్డుల గురించి దేశం మాట్లాడుతోంది, యువత స్పందిస్తోంది. కానీ నరేంద్ర మోదీ గారికి మాత్రం ఎక్కడ స్పందన రావట్లేదు. ఎందుకు అంటే కొంతమంది పోలీసులతో ఇన్వాల్వ్ అయిపోయి పోలీసులతో మమేకం అయిపోయి సంఘ విద్రోహ శక్తుల్లాగా కనీసం పోలీసు యూనిఫామ్ అంటే గౌరవం లేనటువంటి వాళ్ళు చిచోరాల్లా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇవాళ పోలీసులతో కలిసిపోయి యువత మీద దాడి చేస్తున్నారు. వాళ్ళని ఇవాళ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ లాగా చూపించాల్సినటువంటి పరిస్థితి. ఇంత స్థాయిలో మహిళల మీద నడి రోడ్డు పైన ఢిల్లీ రోడ్డులో రెచ్చిపోయినటువంటి పోలీసు అధికారుల మీద కేసులు పెట్టాల్సినటువంటి అవసరం లేదా? ఇవాళ పార్లమెంట్ లో కానీ లేకుంటే ప్రతిపక్ష పార్టీల డిమాండ్ ఏంటి? ప్రభుత్వం చర్చలు జరపాలి, నీట్ లీకేజీ సంబంధించినటువంటి బాధితులందరి మీద కఠిన చర్యలు తీసుకోవాలి, ఎడ్యుకేషన్ సిస్టమ్ పూర్తిగా రిఫార్మ్స్ తీసుకురావాలి, అట్లాగే ఎవరైతే కేసులు పెట్టారో విద్యార్థుల మీద లాఠీలు విరిగి ఆ కేసులు ఎత్తేయాలి. ఖచ్చితంగా ఇప్పుడు కేసులు ఎత్తేయాలని డిమాండ్ వచ్చినప్పుడు ఇప్పుడు 3 స్టార్ ఇన్స్పెక్టర్ నేమ్ ప్లేట్ లేనటువంటి వాళ్ళు, అట్లాగే కొంతమంది
కొంతమంది జిమ్ములు నడుపుకున్నటువంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇక్కడ కొట్టించారు, బాడీ బిల్డర్స్ అని సోషల్ మీడియాలో ట్రోల్ అవుతా ఉంది. అందులో వాస్తవం ఏం తెలియదు, కానీ వాళ్ళని చూస్తే ఆ విధంగానే ఉన్నారు. సో ఇవన్నీ ఓవరాల్ గా చూసిన తర్వాత వాళ్ళు పోలీసులతో నడుచుకొని పోవటం, దాడులు చేయటం, ఇవన్నీ చూసిన తర్వాత స్పష్టంగా ఇవాళ ఏం జరుగుతోంది అనేది ఒకసారి చూడాల్సినటువంటి అవసరం. నిజంగా ఒక చేతిలో పుస్తకం పెట్టుకొని మరో చేతిలో భారత రాజ్యాంగం పెట్టుకొని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉంటే ఇవాళ దానికి చర్చలకు తావు లేకుండా లాఠీలు విరగొడుతున్నారు అంటే నిజంగా ఇవాళ దేశ రాజధాని ఢిల్లీలో ఏం జరుగుతోంది అనేది చాలా ఒక ప్రజాస్వామిక ప్రతీకగా చెప్పుకునే ఈ దేశంలో, ఈ నగరంలో, ఢిల్లీ లాంటి వీధుల్లో ఇంత హింసాకాండ చెలరేతోంది విద్యార్థుల పట్ల అంటే నిజంగా నిజంగా అది ఏదో ఒక గొంతు నాపితే కాదు. ఇవాళ ఆ వీధుల్లో ఏం వినిపిస్తోంది? వాళ్ళ గొంతు వినిపిస్తోంది, అరుపులు, కన్నీళ్లు, వాళ్ళ ఆర్తనాదాలు ఇవన్నీ వినిపిస్తున్నాయి. నిజంగా ఢిల్లీ పోలీసులకు ఖచ్చితంగా వాళ్ళకి పిల్లలు ఉంటారు. వాళ్ళకు కూడా ఇవాళ వాళ్ళ సమస్య కాకపోవచ్చు. ఇవాళ వీళ్ళు పోరాడుతుంది వాళ్ళ కోసం కూడా కాదు. చేతులు పైకెత్తి మమ్మల్ని కొట్టొద్దని వేడుకుంటున్నటువంటి సందర్భాలు కేవలం వాళ్ళ పర్సనల్ ఎజెండా కోసం కాదు. ఇవాళ కేవలం వాళ్ళు కొట్లాడుతుంది భారతదేశం యువత యొక్క ఫ్యూచర్ కోసం. ఇంకా మరో విద్యార్థి కూడా పడిపోయినటువంటి విజువల్స్ చూస్తా ఉన్నాం. కొంత విలవిల్లాడిపోతూ నొప్పులతో వాళ్ళు కదిలిపోతున్నటువంటి విజువల్స్ ఉన్నాయి. ఇవి కేవలం వీడియోలు కావు. ఇవి ఖచ్చితంగా ఈ తరం మనసులో మిగిలిపోయే పర్మనెంట్ గాయాలు ఇవి. ఏదో ఒక రోజులో పోతుందని అనుకోకండి. ఖచ్చితంగా ఈ ఉద్యమం ఆగదు. స్పష్టంగా ఈ గాయాలు మానవు. కాబట్టి ఖచ్చితంగా ఢిల్లీ పోలీసులు కూడా ఈ బ్రుటాలిటీని ఆపాల్సినటువంటి అవసరం. స్పష్టంగా వాళ్ళు కూడా విద్యార్థులు దేశ శత్రువుల్లాగా చూడాల్సినటువంటి అవసరం. వాళ్ళేం శత్రువులు కాదు. ఇంత స్థాయిలో విద్యార్థులు కదం తొక్కి వచ్చారు అంటే వాళ్ళ చేతుల్లో రాళ్ళు లేవు, తుపాకులు లేవు, దేశాన్ని కూల్చే కుట్రలు లేవు. మరి వాళ్ళ చేతిలో ఉందేంటి? వాళ్ళు చేస్తున్న డిమాండ్ ఏంటి? ఒకసారి ప్రభుత్వం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం ప్లకార్డులు పట్టుకొని ఉద్యమం చేస్తే వాళ్ళు ఇంత స్థాయిలో మీరు హింసకాండ చెలరేగుతోంది అంటే కొంత ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంత లాఠీ దెబ్బలు ఎందుకు? ఇంత ఈడ్చివేతలు ఎందుకు? మహిళా విద్యార్థులను కూడా చూడకుండా ఇటువంటి దాడులు చేస్తున్నటువంటి దృశ్యాలు ట్రోల్ అవుతా ఉంటే ఇంకా కూడా చాలా బాధ అనిపిస్తోంది. ఇంకా అంటే వాస్తవానికి కూడా ఇక్కడ నిజంగా ఢిల్లీ పోలీసులకు సంబంధించి కూడా వాళ్ళ పిల్లలు ఉంటారు. వాళ్ళకి సంబంధించి ఒక విద్యార్థి గౌరవాలను కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. అమ్మాయిల ఆత్మగౌరవం రక్షించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతుకగా వినిపించకపోతే ఈ ప్రజాస్వామ్యం అర్థమేముంటుంది? నిజంగా ప్రజాస్వామ్యం ఎక్కడుంది మన దేశంలో? వాస్తవానికి కొంతమంది విద్యార్థులనే కొడుతున్నారు అనుకుంటారు, కానీ ప్రశ్నించే హక్కు మీద కూడా దాడి జరుగుతుంది. వాళ్ళ భయపడకుండా మాట్లాడే ధైర్యం మీద దాడి జరుగుతుంది. వ్యతిరేకంగా అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ లేకుండా చేస్తున్నటువంటి వ్యవహారం కూడా అది కూడా దాడి జరుగుతుంది. కానీ వాస్తవానికి ఈ రోజు రోడ్డుపై నిలబడ్డది మీ బిడ్డ కాకపోయినా, మీ చెల్లెలు కాకపోయినా, మీ కుమార్తె కాకపోయినా, కానీ ఇవాళ రేపు అదే పరిస్థితి మీ ఇంటి ముందుకు గనక వస్తే, ఢిల్లీ పోలీసులకు సంబంధించినటువంటి పిల్లల మీద గనక వస్తే ఖచ్చితంగా వాళ్ళకు ఇటువంటివి జరగవని ఎవరు హామీ ఇస్తారు? నిజంగా నీట్ లీకేజీకి సంబంధించి వాళ్ళే బాధితులు కారని ఎవరు హామీ ఇస్తారు? కాబట్టి ఖచ్చితంగా ప్రజాస్వామ్యం గల దేశంలో స్పష్టంగా అందరూ గొంతెత్తి నినదించే హక్కు ఉంటుంది. ఖచ్చితంగా ఇటువంటి హింసాకాండకు కూడా కరెక్ట్ గా చర్మగీతం పడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రశ్నించడం నేరం కాదు, ప్రశ్నించే వారిని వినడం ప్రజాస్వామ్యం బాధ్యత అనేది స్పష్టంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం ఢిల్లీ ప్రొటెస్ట్ వస్తున్నటువంటి వీడియోలు చూస్తుంటే మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.